నలుబది ఏండ్లు నీ స్వాస్థ్యమును మోసినది నీవే, నీ కృపకాంతిలో నా చేయి విడువక నడిపించుచున్నది నీవే. పరమరాజ్యములో మహిమతో నింపుటకు అనుగ్రహించితివే, పరిపూర్ణమైన నీ ఉపదేశమును. సజీవుడవైనా యేసయ్యా, నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తి పరచితివే. సముద్రమంత సమృద్ధితో ఆనందించదనిలో అనుదినము కృప పొంది ఆరాధించద నిన్నే ఆనంద ధ్వనులతో. ఆనందించదనిలో అనుదినము కృప పొంది ఆరాధించద నిన్నే ఆనంద ధ్వనులతో. సజీవుడవైనా యేసయ్యా, నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తి పరచితివి. దయచేసి ఆదికాండము 3వ అధ్యాయంకి వెళ్దాం ప్రియులారా. ఆదికాండం 3వ అధ్యాయము మరి 2వ వచనం నుంచి చూద్దాము. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పానని సర్పముతో అనెను. అందుకు సర్పం, మీరు చావనే చావరు, ఎలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. ఇక్కడ హవ్వ దేవుడు చెప్పినటువంటి మాట కన్నా మరి సర్పం చెప్పినటువంటి మాట మీద దృష్టి కేంద్రీకరణ చేసి ఉన్నదనేది మనకు అర్థం అవుతుంది ప్రియులారా. అలాంటి పరిస్థితిలో మనం ఆలోచన చేయాల్సింది ఏమిటంటే, ఈనాటికి కూడా మానవులమైనటువంటి మనము మరి అపవాదికి చోటిస్తూ ఉంటూ ఉన్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 14వ వచనాన్ని ఆలోచన చేద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 14వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. 11-14. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు. సాతాను ఏం చేస్తున్నాడు? వెలుగుదూత వేషము ధరించుకొని ఉన్నాడు. 1వ అధ్యాయము 31వ వచనం, ఆదికాండం 1:31 చూద్దాం ప్రియులారా. ఆదికాండం 1:31. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. అస్తమయమును ఉదయమును కలుగగా 6వ దినమాయెను. దేవుడు చేసినదంతా కూడా మంచిదిగా దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. మరి అపవాదికి చోటివ్వడం వల్ల పాపం అనేటటువంటిది మన జీవితంలో ప్రారంభించబడి ఉంటున్నది అనేటటువంటిది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రియులారా. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 30వ వచనాన్ని చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 30వ వచనం, 30-31 కలుసుకొని ఉన్నది చూద్దాం. అట్లయితే మనం ఏమందుము? నీతి వెంటాడని అన్యజనులు నీతిని అనగా విశ్వాసం మూలమైన నీతిని పొందిరి. విశ్వాసమైనటువంటి నీతిని మళ్ళీ చదువుకుందాం ప్రియులారా.
అట్లయితే మనం ఏమందుము, నీతిని వెంటాడని అన్యజనులు నీతిని అనగా విశ్వాసమూలమైన నీతిని పొందిరి. అయితే ఇశ్రాయేలు నీతి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమము అందుకొనలేదు. అన్యజనులు విశ్వాసం ద్వారా దేవుని దగ్గరకు చేరుకుంటున్నారు, ఇశ్రాయేలీలకు అది పొందలేకపోతున్నారు అని చెప్పి దేవుని వాక్యము మనకు తెలియపరుస్తుంది. 10వ అధ్యాయము 3వ వచనాన్ని రోమీయులకు రాసిన పత్రిక 10:3. ఏలైనగా వారు దేవుని నీతి నెరగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనొచ్చు దేవుని నీతికి లోబడలేదు. దేవుని నీతికి ఇశ్రాయేలీలు లోబడలేదు అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటున్నది. ప్రియులారా, కొరింథీయులకు రాసిన 2వ పత్రికను ఇంతకుముందు మనం చూసుకున్నాము. 11వ అధ్యాయము 14వ వచనాన్ని చూసాము. 13వ వచనాన్ని కూడా చూద్దాం ప్రియులారా. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తులుల వేషము ధరించుకొనిన వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రును పనివారునై ఉన్నారు. కొంతమంది అపవాదికి చోటిస్తూ అపవాది సంబంధికులుగా ఉంటూ మరి దేవునికి దూరంగా ఉంటూ వారి పేర్లు అపోస్తులుగా పెట్టుకుంటారు, అలా పిలువబడతారు అనేటటువంటి విషయాన్ని ఈ లేఖనంలో మనకు తెలియపరుస్తూ ఉన్నది. గలతీ పత్రికకు వెళ్దాం ప్రియులారా. గలతీ 1వ అధ్యాయము 1వ అధ్యాయము గలతీ 6వ వచనం నుంచి 10వ వచనం వరకు చూద్దాం. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్త మేమైనను పరలోకం నుండి వచ్చిన యొక్క దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవును గాక. మేమిది వరకు చెప్పిన ప్రకారము ఇప్పుడు మరలా చెప్పుచున్నాము, మీరు అంగీకరించిన సువార్త గాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడవును గాక. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొన చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొన చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టు వాడనైతే క్రీస్తు దాసుడను కాకపోదును. ఇక్కడ మనకు గలతీ పత్రికలో కొంతమంది మరొక సువార్త అంటే చెరిపే సువార్తను ప్రకటిస్తూ ఉన్నారని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటూ ఉన్నది. అట్టి వారి దగ్గర మేమైనను పరలోకం నుండి దిగి వచ్చినటువంటి దేవదూత అయినను చెప్పినా కూడా మీరు నమ్మకండి అంటే అంత ఖచ్చితంగా దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. ఎవరని చెప్తే అది సువార్త అని అనుకోవడం, సువార్తను చెరిపేటటువంటి విధంగా ఉండకూడదు అని చెప్పి పౌలు గారు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఎందుకు ఈ విషయాలని అంటే హవ్వ తప్పిపోయినటువంటి విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ అలా మనం తప్పిపోకూడదు మన జీవితంలో అని చెప్పి ఈ లేఖనాన్ని అపవాది చేసినటువంటి ఊహరచన గురించి మరి దేవుని వాక్యము మనము తెలుసుకుంటున్నాము, తేటగా గుర్తు చేసుకుంటున్నాము. సరైనది ఏందో సరైనది కాంది ఏందో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రియులారా. రాత్రి కాలమందు కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయానికి మళ్ళీ వెళ్దాం ప్రియులారా. 11వ అధ్యాయం 2 కొరింథీ 11వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుకుందాం ప్రియులారా. 26 అనేక పర్యాయములు ప్రయాణములోను నదుల వలనైనా ఆపదల్లోనూ దొంగల వలనైనను ఆపదల్లోనూ నా స్వజనుల వలనైనను ఆపదల్లోనూ అన్యజనుల వలనైన ఆపదల్లోనూ పట్టణముల్లో ఆపదల్లోనూ అరణ్యంలో ఆపదల్లోనూ సముద్రంలో ఆపదల్లోనూ కపట
సహోదరుల వలని ఆపదల్లోనూ ఉంటిని. పౌలు గారు సెలవిస్తున్నారు, అనేక మార్లు నేను మరి శ్రమలు పడ్డాను, ఆపదల్లో పడ్డాను, అనేకుల దగ్గర ఆపదలో పడ్డాను అని చెప్పి తాను గుర్తు చేస్తూ ఉంటున్నాడు. కొన్నిసార్లు మనకు అలా కూడా జరగవచ్చు. జరిగినా మీరు సందేహపడకండి, ఇబ్బంది పడకండి. దేవుని వాక్యాన్ని గుర్తుపెట్టుకోండి. శ్రమలు వస్తావని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగనే దేవుని చిత్తాన్ని మనం జరిగించే వారిగా ఉండాలి, తప్పిపోకుండా ఉండాలి అని చెప్పి దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం. ప్రకటన 2:9. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయితే నీవు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేనెరుగుదును. నీవు పొందబో శ్రమలకు భయపడకుము. మరి దేవుని యందు శ్రమలు పడితే నీవు భయపడకు. యూదులు వాటిని దూరం చేసుకున్నారనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకము దేవుని వాక్యం తెలియపరుస్తుంది. 24వ వచనాన్ని కూడా చూద్దాం. అయితే తుయతైరలో కడమ వారి వలె వారైన మీతో అనగా ఈ బోధన అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరగమని చెప్పుకొని వారందరితో నేను చెప్పుచున్న దేమనగా మీ పైని మరి ఏ భారమును పెట్టును నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న 24 చూసినప్పుడు మనము బోధ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, గూఢమైన సంగతులు ఎరగమని జ్ఞాపకము చేస్తూ ఉన్నది లేఖనం. ఎందుకు అని అంటే కొన్నిసార్లు మనము తొట్టిల్లడానికి అవకాశము కలదు. అందుకనే ఆదికాండంలో 3వ అధ్యాయంలో మనకు దేవుడు ముందే చెప్పాడు, తినవద్దన్న పండు నీవు తినవద్దు అని చెప్పాడు. ఈ పండు తిన్నప్పుడు నువ్వు చచ్చేదవు అని చెప్పాడు. అపవాది చెప్పింది, నీవు తింటే చావనే చావు, నీవు జ్ఞానం వస్తుంది, దేవదూతల వల్ల నీవు ఉంటావు, నీ కన్నులు తెరవబడతావని చెప్పి అపవాది సర్పంలా చెప్పి ఉన్న మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగనే ఆదికాండము 2వ అధ్యాయము 15వ వచనం నుంచి 17వ వచనం వరకు చూద్దాం ప్రియులారా. ఆదికాండం 2 15వ వచనం నుంచి 17 వరకు చూద్దాం. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాల్చుటకును దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిత్యముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. కానీ హవ్వా, ఆదాము గారు వాటి విషయంలో మరి ఎందుకో ఏమో అశ్రద్ధగా ఉన్నారు. మరి దేవుడు చెప్పిన మాటను గౌరవించకుండా అపవాది చెప్పిన మాటను వినడం వల్ల మన జీవితంలో చిన్నాభిన్నమైనటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆదికాండములో 3వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అపవాది సర్పంలాగా మనల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో, ఆదికాండము 2వ అధ్యాయం 15 నుంచి 17 వరకు చూసినప్పుడు దేవుడు చేసినటువంటి దాన్ని మరి నరునికి సెలవిచ్చినటువంటి విషయాలను జ్ఞాపకం చేస్తూ ఉన్నది. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము మొదటి 2 వచనాలని చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు. కాబట్టి ఇశ్రాయేలీలారా, మీరు బ్రతికి మీ పితరుల దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశంలోనికి పోయి స్వాధీనపరుచుకున్నట్లు మీరు అనుసరించవలసిన విధులను కట్టడాలను నేను మీకు బోధించుచున్నాను వినుడి. మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను.
వాటిని గైకొనుట యందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలపకూడదు, దానిలో నుండి దేనిని తీసి వేయకూడదు. కలపకూడదు, తీసివేయకూడదు. మానవులమైనటువంటి వాళ్ళము మనం ఏం చేస్తున్నామంటే కలుపుతున్నాం, తీస్తున్నాం, చెరిపివేస్తున్నాం, మనకిష్టమైనటువంటి బోధల్ని మనం బోధిస్తున్నాం. అందుకనే పౌలు గారు గుర్తు చేశారు, చెరిపేవారు వస్తారు జాగ్రత్తగా అని చెప్పారు. పరలోకం నుండి దిగి వచ్చిన దేవదూత అయినను మేమొచ్చి చెప్పినా కూడా ఈ సువార్త తప్ప మరొక సువార్త లేదు అని చెప్పి దేవుని వాక్యము మనకు తెలియపరుస్తుంది. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 2వ వచనంలో విషయం ఏది ఇందులోకి వెళ్ళి కలపకూడదు అని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయము 32వ వచనాన్ని మనం ఆలోచన చేద్దాం. నేను మీకు ఆజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చేయవలెను, దానిలో నీవు ఏమీ కలపకూడదు, దానిలో నుండి ఏమీ తీసి వేయకూడదు. కలపకూడదు, తీసివేయకూడదు. దేవుని మాటల్ని వినేవారిగా ఉండాలి. సామెతలు 30వ అధ్యాయానికి వెళ్దాం. సామెతలు 30వ అధ్యాయానికి వెళ్దాం. 30వ అధ్యాయము 5వ వచనము 6వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. 5:6 దేవుని మాటలన్నీయు పుటము పెట్టబడినవే, ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడెం. ఆయన మాటలతో ఏమీ చేర్చకము, ఆయన నిన్ను గద్దించునేమో, అప్పుడు నీవు అబద్ధికుడవగుదువు. ఒకవేళ గద్దిస్తే నీవు అబద్ధికుడవవుతావు. కాబట్టి నీవు వాటి జోలికి వెళ్ళొద్దు, జాగ్రత్తగా ఉండు. చెప్పిన దాన్ని చేయమని చెప్పి దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది, చెప్పని దాన్ని చెయ్యవద్దని సెలవిస్తుంది. ఆజ్ఞ అతిక్రమమే పాపము. 22వ అధ్యాయం ప్రకటన గ్రంథము 19వ వచనాన్ని చూద్దాం. 22:19 ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనా తీసివేసిన ఎడల దేవుడి గ్రంథములో రాయబడిన జీవవృక్షంలోను పరిశుద్ధ పట్టణంలోను వానికి పాలు లేకుండా చేయును. ఏది తీసివేయకూడదు, ఏది కలపవద్దు. కాబట్టి కలపడము, తీసివేయడము అది మంచిది కాదు అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది. కాబట్టి ప్రియులారా, మరి మన ఆలోచన చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనాన్ని నిన్నటి దినాన చూసాము. మళ్ళీ ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాము. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనాన్ని చూద్దాం. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశల నెరవేర్చ గోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాట్లాడు. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. కీర్తనలు 119వ కీర్తన 128వ చరణాన్ని చూద్దాం. 119, 126. నూట 128వ చరణాన్ని మనం చూద్దాం ప్రియులారా. నీ ఉపదేశములన్నీ యథార్థములని నేను వాటిని మన్నించుచున్నాను. అబద్ధ మార్గములన్నీ నాకు అసహ్యములు. అబద్ధ మార్గములన్నీ కూడా నాకు అసహ్యములు. నీ ఉపదేశములన్నీ యథార్థములని చెప్పి జ్ఞాపకం చేస్తూ దేవుని వాక్యానికి మనం లోబడి, దేవుని చిత్తానికి మనం లోబడి, దేవుని వైపు మనం చూడడము చాలా శ్రేయస్కరం. 91వ కీర్తన
4వ చరణాన్ని చూద్దాం ప్రియులారా. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. ఆయన సత్యమును కేడెమును డాలునై ఉన్నది. దాన్ని విడిచి తిరగొద్దు అని చెప్పి దేవుని వాక్యము మనకు తెలియపరుస్తూ ఉంది. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలను చూద్దాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలని మనం చూద్దాం. ఇలా పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞల్లో మొదటిది. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. దాసులారా, యథార్థమైన చౌదం ప్రియులారా, దాసులారా యథార్థమైన హృదయము గల వారై భయంతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి. 6వ వచనాన్ని, మనుషులను సంతోషపెట్టువారు చేయునట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకంగా జరిగించుచు. దేవుని చిత్తాన్ని మనపూర్వకంగా మనస్ఫూర్తిగా చేయమని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. చాలాసార్లు మనం ఏమనుకుంటాము, మనసులు సంతోషపడితే చాలా అనుకుంటాం. అయ్యో, ఆయనకు చాలా ఉద్యోగస్తుడు, ఆయన దగ్గరికి వెళ్తే నాకేమన్నా దొరుకుతుంది, ఆయన ఇవ్వగలుగుతాడు. వివిధ రంగాల్లో పనిచేసేటటువంటి వారు ఈ భూమి మీద, వారి దగ్గరికి పోతే ఆర్థిక వనరులు నాకు లభిస్తవి, ఎప్పుడన్నా నాకు ఉపయోగకరంగా ఇతను నాకు ఉపయోగపడతాడు, అతని కొరకు కష్టం లేకుండగా నష్టం లేకుండగా బాధ లేకుండగా ఇబ్బంది లేకుండగా వారికి వారి మనసుకు నచ్చేటటువంటి బోధన చేసే వాళ్ళం కొంతమంది ఉన్నాం. దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది, మనుషులను సంతోషపెట్టువారు చేయునట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తుకు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకంగా జరిగించుము. మనుషులకే దాసులుగా మనం మారిపోతున్నాం, క్రీస్తునకు దాసులం అనేటటువంటిది మర్చిపోతున్నాము. అందుకనే పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనాన్ని చూద్దాం. 18వ వచనం, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. 32వ వచనాన్ని కూడా చూద్దాం ప్రియులారా. 32, ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయవిధిని వారు బాగుగా ఎరిగి ఉండియు వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో సంతోషంగా సమ్మతించుచున్నారు. 25వ వచనాన్ని చూద్దాం. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి, యుగముల వరకు ఆయన స్తోత్రుడై ఉన్నాడు. ఆమేన్. ఎందుకనంటే ఈ లేఖనం మనకు తెలియపరుస్తుంది ఏమిటి అంటే, సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తను మర్చిపోతారు అని చెప్పి. ఎందుకు? సృష్టి లేకుంటే మానవుడు లేడు.
ఎందుకంటే అవి సృష్టించిన తర్వాత మానవుని సృజించాడు. మానవుని యొక్క ప్రణాళికను దేవుని ఆధీనంలో ఉంచి దేవుని చిత్తాన్ని జరిగిస్తూ ఉండడమే ప్రాముఖ్యమై ఉంది. కాబట్టి ఈ లేఖనాల వల్ల మన జీవితంలో మనం నేర్చుకోవాల్సినటువంటి ఉద్దేశాలను జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయానికి వెళ్దాం ప్రియులారా. మొదటి 2-3 వచనాలని మనం చూద్దాం. ఎఫెసీ 2వ అధ్యాయం మొదటి 2-3 వచనాలు. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకున్నారు, ఇప్పుడు నడుచుకోవడానికి వద్దు నాయనా అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది. మత్తయి సువార్తకు వెళ్దాం ప్రియులారా. 7వ అధ్యాయానికి వెళ్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం.